ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుటకు ముఖ్య ఉద్దేశం ఏమంటే, దాదాపుగా కూటమి ప్రభుత్వము 2 ఏళ్ళు పరిపాలన చేసి వాళ్ళు ప్రజలకు మేనిఫెస్టో వాగ్దానాలు ఇచ్చిన తర్వాత, ప్రజల్లో ఓట్లు వేయించుకున్న తర్వాత, మరి వాళ్ళు ప్రజలకు ఎలా వెన్నుపోటు పొడిచారని చెప్పి గత వారం నుండి మా వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ గారు చెప్పిన ఆదేశాల మేరకు ఈ ఆదోనిలో ఇన్ఛార్జ్ అయినటువంటి సాయిబశెట్టి గారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుపుకుంటూ పోతున్నాం. దాన్ని ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు, అంటే కిష్టమ్మ కానీ, ఆయమ్మ డిస్టిక్ ప్రెసిడెంట్, తర్వాత దేవేంద్రప్ప అతను ఎవరు స్టేట్ ప్రెసిడెంట్, తర్వాత భాస్కర్ రెడ్డి కార్పొరేషన్ కుర్వ కార్పొరేషన్ దానికి, తర్వాత భాస్కర్ రెడ్డి గారు. ఇంకా ఉమ్మి స్థలం గురించి మాట్లాడుకోలేదో దాన్ని పక్కన పెట్టేస్తాం, మాకు అవసరం లే. ఉమ్మి స్థలం గురించి అది ఏం మాట్లాడతాం, ఏమో మాకు వద్ద అవసరం లే, అది మాట్లాడడం వేస్ట్ అవుతుంది. మేము కూడా దాన్ని పరిగణన తీసుకోవడంలే. మళ్ళీ మేము ఏదో ప్రజలకు ఈ వెన్నుపోటు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి మేము చెప్తుంటే, మరి దాన్ని వాళ్ళు వక్రీకరించి మేము ప్రజలకు అన్నీ చేసినాం, ఏ ఒక్క పథకం కూడా సూపర్ 6 పథకము మేము మిస్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు దాన్ని మేము ఒకటే చెప్తున్నాం. గతంలో మళ్ళీ ఆ రోజు నవరత్నాల కార్యక్రమంతో మా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అంటే 2018లో ఏమైతే పాదయాత్ర చేస్తూ వాగ్దానాలు చేసిన తర్వాత నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోవడం వాస్తవం. ఆ రోజు మీరంతా ప్రింట్ మీడియా కానీ, తర్వాత సోషల్ మీడియా వాళ్ళు కూడా చూసినారు. అలాగే మేము కూడా గడప గడప తిరిగినాం మా ఎమ్మెల్యేతో, అంటే అప్పుడు ఎమ్మెల్యే సాయిబశెట్టి గారితో. అప్పట్లో మీరు కూడా ప్రజా వాయిస్ తీసుకున్నారు, ప్రజల యొక్క వాయిస్ కూడా మీకు తెలుసు. అప్పట్లో మరి నవరత్నాల స్కీమ్ ఎలా అందింది అనేది మీకు అంతా తెలుసు. తర్వాత 2024లో ఈ అబద్ధాల గవర్నమెంట్, అంటే కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వాళ్ళు, దీంట్లో బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టలేవాళ్ళు. ఒకటి ఈరోజు గమనించండి ప్రజలు కూడా, ఏ కార్యక్రమంలో కూడా బీజేపీకి మేనిఫెస్టో రాలే. కానీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వాళ్ళు బొమ్మలు వేయించుకున్నారు. ఏమని? సూపర్ 6 మేము ప్రజల్లోకి ఇస్తామని చెప్పి. అది ఏమి? ఈ సూపర్ 6 మేనిఫెస్టో ఎప్పుడు 2024 కంటే ముందు, అంటే వాళ్ళు ప్రజల్లోకి పోయేటప్పుడు ఎలక్షన్ల కంటే ముందు మేము ఈ సూపర్ 6 వాగ్దానాలు చేస్తాము, మీరు మాకు ఓట్లేయండి అని చెప్పి 2 ఏళ్ల కింద వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసుకుంది వాస్తవమే. ప్రజలు కూడా దీన్ని నమ్మి, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేయడం వాస్తవమే, వాళ్ళు గెలిచడం వాస్తవమే. మళ్ళీ ఈరోజు మేమేం చేస్తున్నామో వైఎస్ఆర్ పార్టీ, ఇది ప్రజల్లోకి తీసుకోపోవాలా, వీళ్ళు ఎంతగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచారని చెప్పి మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి మేము కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ గత వారం నుండి మేము చేస్తున్నాం. మేము ఒకటే ఉదాహరణ చెప్తున్నాం. ఈరోజు గతంలో నవరత్నాల స్కీమ్లో ఫస్ట్ పెన్షన్ స్కీమ్, అప్పట్లో ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్ వచ్చేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని ఏం చేసినాడు, 4,000 పెన్షన్లు పెంచుతూ ప్రతి నెల పండగ వాతావరణం సృష్టిస్తూ టీడీపీ కార్యకర్తలనేమి, జనసేన కార్యకర్తలైతేనేమి, బీజేపీ కార్యకర్తలతో వాళ్ళతో పెన్షన్లు ఇప్పిస్తూ మేము ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇప్పించామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడము మనం చూస్తున్నాం. గత 2 ఏళ్ళ నుండి ప్రతి నెల వస్తే వాళ్ళు ఏం చేసేది, అదొక పెన్షనే పండగ వాతావరణం చేసుకుంటున్నారు. దాన్ని నేనేం చెప్తున్నానంటే, స్టేట్ గురించి నేను మాడడంలే, ఆదోని నియోజకవర్గంలో, ఆదోని మున్సిపాలిటీలోనే నేను మాడుతున్నా. గతంలో మేము వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది అది ఓపెన్ చేయదు. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపుగా అన్నీ కలిపి, అంటే ఓల్డ్ ఏజ్ వచ్చా, విడో వచ్చా, డిజేబుల్ వచ్చా, వీవర్స్ వచ్చా,
తర్వాత ట్రాన్స్, తర్వాత సింగిల్ ఉమెన్ అన్నీ కలిపి మనం ఇచ్చిన పెన్షన్లు ఎంత అప్పుడు ఆదోని మున్సిపాలిటీ ఒకటి ఇది ఒకసారి బతికి పెట్టుకోండి. అందరూ కూడా ప్రజలు కూడా బాగా గమనించాలా. ప్రతి ఒక్క పాయింట్ నేను చెప్తున్నా. ఈరోజు సోషల్ మీడియా వాళ్ళు కూడా నేను చెప్తున్నా. ఆ రోజు మన మున్సిపాలిటీ తరఫున మా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మేము ఇచ్చింది 17,399. ఎప్పుడు? జనవరి 24 వరకు మేము ఇచ్చిన పెన్షన్లు. తర్వాత ఇప్పుడెప్పుడు జూలై 26 ఇది, అంతే 24 నుండి 26 వరకు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు ఏమంటే అంటే కరెంట్గా ఇప్పుడు పోయి మీరు ఎంక్వైరీ చేస్తే కూడా, మీరు కూడా సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ పోయి ఎంక్వైరీ చేస్తే కూడా వాళ్ళు ఇచ్చిన పెన్షన్లు 16,322. వ్యత్యాసం చూడండి. మేము ఇచ్చింది అప్పుడు 17,000 చిల్లర అప్పుడు ఇచ్చినాం. వీళ్ళు ఇచ్చింది 16,322 అన్నీ కలిపి. ఓల్డేజ్ వచ్చా, తర్వాత వీడియో వచ్చా, తర్వాత డిజేబుల్ వచ్చా, అన్ని పెన్షన్లు కలిపి అప్పటికి ఇప్పటికీ దాదాపుగా 1,200 మైనస్. ఈ లెక్క ప్రకారం 24 మేము ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ళ గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు, అంటే ఈ కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని ఏళ్ళ పెన్షన్లు ప్రతి సంవత్సరం 10% ఇంక్రీజ్ అవుతుంటుంది. దాని ప్రకారము ఈ 17,000 చిల్లరకు గాను ఎంత ఇవ్వాలా ఇంక్రీజ్ అంటే ఒక 3,000 4,000 ఇంక్రీజ్ అవుతుంటాయి. అంటే వార్డులో కానీ తర్వాత డిజేబుల్ కానీ ఏమైనా కానీ అంటే పర్సెంట్ వైజ్ చెప్తున్నాను. మరి ఆ 3,000 4,000 ఇవ్వకుండా ఇచ్చిన జగన్మోహన్ గారు ఇచ్చిన పెన్షన్లోనే మరి తగ్గించారు. మేమేమో 4,000 ఇచ్చినామంటున్నారు. ఒకసారి గమనించిన ప్రజలు కూడా ఇది పెన్షన్ అయిపోయిందా అంటే వాళ్ళ స్కీములు చెప్తున్నా. అంటే మా నవరత్నాల స్కీమ్స్కి వాళ్ళ సూపర్ 6 స్కీమ్స్కి వ్యత్యాసం ఏమనేది మేము ఇతో డేటాతో సహా వచ్చినాం. మీకు కూడా డేటా ఇస్తాను నేను. తర్వాత నేనేం చేసినానంటే మొన్న ఒక 2 రోజుల కింద నేను కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ ఆర్టీసీ అంటే గౌరవ అధ్యక్షులు, సరే పోయి చూద్దాం ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టినాడు కదా అంటే లేడీస్కి ఎలా ఉంటుంది ఏమనేది ఫిజికల్గా పోయి చూస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా పోయి చూసి అక్కడున్న కండక్టర్లు మా వాళ్ళు ఉన్నారు. కండక్టర్లు అయితేనేమో డ్రైవర్లు కూడా, ఎందుకంటే నాకు అంత పరిచయాలు ఉన్నారు. నేను పోయి అడిగి ఒక 1 గంట 2 గంటలు ఆడ కూర్చున్నా. తర్వాత ఈ ప్రజలు ఇబ్బందులు నేను కనుక్కున్నా, ఇబ్బందులు పట్టి చూసిన ప్రజెంట్గా వాళ్ళు బస్సు ఎక్కడము, ఆ బస్సులు ఎంత ఫుల్ అవుతున్నాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్నీ కన్నులారా చూసిన తర్వాత నేను పోయి అడిగిన, ఏం సార్ పరిస్థితి ఇట్లుందంటే, సార్ అప్పట్లో మాకు సర్వీసులు అంటే నేను ఉండింది ఆడ 8 నుండి 10 వరకు ఉన్నాడ ఉంటే అదే కర్నూలుకే దాదాపుగా 13-12 బస్సులు ఉన్నాయన్నట్టు సర్వీసులు. అప్పుడు ఇప్పుడు ఏం చేసినారు, ఈ సర్వీసులు తగ్గించేసినారు. 12-13 సర్వీసుల్ని 6-7 పెట్టారన్నమాట. అంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటారు. ప్రతి సంవత్సరం పెంచాల బస్సులు, ఎందుకంటే ఈ ఫ్రీ స్కీమ్ ఇవ్వలేకపోతున్నారు గవర్నమెంట్. దాంట్లో నేను పక్కలో వచ్చి అడిగితే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. తర్వాత చాలామంది అడిగితే ఏం సార్ ఏం పరిస్థితి మీ పరిస్థితి అంటే, సార్ అప్పుడన్నా బాగుండింది, ఏదో మేము డబ్బులు పెట్టి మేము పోతుంటాం అప్పుడు బస్సుల్లో. మేము డబ్బులు పెట్టి మేము బస్సు ఎక్కాలంటే కూడా సీటు దొరకడంలే, ఎందుకంటే అంతా ఫ్రీ లేడీస్ ఫ్రీ బస్సు అనుకుంటున్నారు. ఈరోజు మేము 4-3 కలిసి పోవాలంటే భార్యకేమో ఫ్రీ అంటారు, భర్తకేమో టికెట్ అంటారు. మళ్ళీ నాకు సీట్ లేదాడ, నా పిల్లలు ఆడ కూర్చోవాలా, నా భార్య ఆడ కూర్చోవాలా, మళ్ళీ ఫ్రీ బస్ అంటారు. పోనీ ఏమైనా సర్వీస్ బస్సులు పెంచితే మేము టికెట్ డబ్బులు ఇచ్చి మేము పోయేకి రెడీగా ఉన్నాం, కానీ ఆ ఫెసిలిటీ లేకపోయింది. ఇప్పుడు అది ఇబ్బంది పడినారు. ఎందుకంటే వాస్తవం మీకు కూడా తెలుసు ఇవన్నీ, ఎందుకంటే మేము కూడా ప్రాక్టికల్ పోయి చూసిన. ఫ్రీ బస్ అయిపోయిందా, ఇంకా తర్వాత వచ్చేది నెక్స్ట్ ఏమి 3 సిలిండర్లు. ఈ 3 సిలిండర్లు కూడా డబ్బులు కడితేనే సిలిండర్ వస్తాయంట మనకి. ఎందుకంటే మీకు కూడా తెలుసు, మాకంటూ రావు. ఏంటంటే మేము అప్పర్ క్లాస్ అంట, మేము మాకంటూ రావు, మీకు వచ్చింటాయి 3 సిలిండర్లు. అది ఏమి ఫ్రీయే, మీరు ఫ్రీ అంటే ఫ్రీయే, కానీ డబ్బులు కట్టిన తర్వాత మీకు కూడా తెలుసు, అది డబ్బులు కట్టిన తర్వాత మనకి అకౌంట్లో పడతాయి తర్వాత. అది ఎందుకంటే సంవత్సరానికి 3 సిలిండర్లు. మరి ఆ 3 సిలిండర్లు ఎవరికి ఇస్తారో ఎవరికి పోతారో ఎవరికి అర్థం అవడంలే. ఇప్పుడు 3 సిలిండర్గా డబ్బులు ఏం కడతారు, ప్రతి సిలిండర్ కూడా డబ్బులు కట్టిన తర్వాత 1 సిలిండర్ నీకు ఇస్తాడు. ఫ్రీ సిలిండర్ అంటే అర్థమేమి, ఎవరైతే బిలో ప్రాపర్టీ లెవెల్ అంటే అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి పోయి ఖాళీ సిలిండర్ తీసుకొని ఖాళీ సిలిండర్ ఫ్రీ అలా, అది ఫ్రీ సిలిండర్ అంటే. ఇప్పుడు ఫ్రీ బస్ ఎట్లా ఇస్తున్నారు వాళ్ళు, డబ్బులు ఎక్కించిన తర్వాత టికెట్ ఇచ్చి డబ్బులు ఇచ్చుకున్న తర్వాత మరి డబ్బులు అవసరం ఇస్తారా వాళ్ళు చేసే పని ఏమి, ఫ్రీ బస్ అంటారు. ఫ్రీ బస్ సరే ఓకే, మరి సిలిండర్ ఎందుకు ఫ్రీ అన్నప్పుడు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు వీళ్ళు గవర్నమెంట్? అది మరి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ సిలిండర్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఎప్పుడు పడితే ఎవరికి అర్థం కావడంలే. ఎందుకంటే ప్రాక్టికల్గా మాకంటే మీకు బాగా తెలుసు అది, ఎందుకంటే సిలిండర్లు మీరు వాడుతారు కాబట్టి మీకు ఫ్రీ వస్తుంటాయి కాబట్టి. పత్రిక విలేకరులు అయితేనేమి సోషల్ మీడియాలో కానీ అంటే నేను తప్పార్థం చేసుకోవద్దండి, ఎందుకంటే ప్రాక్టికల్ మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి దీంట్లో. అంటే వాస్తవాలు చెప్తున్నా ఈరోజు నేను.
మీకు కూడా అర్థమవుతుంది ఇవన్నీ, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇది ఒక అయిపోయినా తర్వాత వాళ్ళు పెట్టింది ఏమి అమ్మఒడి అమ్మఒడి. ఇప్పుడు వాళ్ళు వచ్చి పెట్టింది తల్లికి వందనం. మరి మొత్తం పెన్షన్లతోనే నెలలా పండగ చేసుకునే పెన్షన్లోనే ఇంత ద్రోహం చేసినారు. ఇంకా తర్వాత ఈ కొత్త పెన్షన్ల తర్వాత కొత్త పెన్షన్లు రాలేదు, అదే చెప్తున్నాను కదా. ఇంకా అది రాలేదు, దాని గురించి ఆలోచన కదా, వాళ్ళు చూసుకుంటారు. తర్వాత కొత్త పెన్షన్లు వచ్చేలా వాళ్ళు చూసుకుంటారు, ఇంకా మనకు అవసరం లేదు కదా. ఇది ఏమైతే బడికి అమ్మఒడి తల్లికి వందనం ప్రతి పిల్లవానికి 15,000 ఇస్తా అని చెప్పినారు. మరి ప్రతి పిల్లవానికి 15,000 ఇచ్చారా? ఇలా అంట చాలామందికి ఇలా. మేము అడిగినాం చాలామందికి, ఎందుకంటే మా దాంట్లో మా ఫ్యాక్టరీలు అయితేనేమి, మా లారీలో గుమాస్తాలు అయితేనేమి చాలామందికి అడిగినాం. ఊరికేమో వచ్చిందంటారు. ఒక 100 మంది అడిగితే ఒక 10 మందికి సార్ మాకు 4 వచ్చినాయంటారు. ఇంకా మిగతా ఒక 60-70 మందికి లేదు సార్ నాకు ఒకటే పడింది అంటారు. ఒకసారి వీరు కూడా ఎంక్వైరీ చేద్దాం. మనం కూడా ఇప్పుడు ఏమైతే వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మొన్న కూడా వీళ్ళంతా ఛాలెంజ్ చేసినారు. ఇష్టం అయితే ప్రెసిడెంట్గా ఆయమ్మ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఆయమ్మ మాట్లాడింది ఏవో మాట్లాడింది, మేము ఛాలెంజ్ చేస్తాం, ప్రజల్లోకి వస్తాం, మీరు రాండి అంటుంది. మళ్ళీ ఈరోజు మేము ఎవిడెన్స్తో మేము ప్రజల్లోకి వస్తాం. గతంలో కూడా మేము గడప గడప తిరిగినాం, మీరు కూడా రాండి, మీ అంటే మేము వస్తాం, పోయి అడుగుదాం. ఎందుకంటే 2 పర్వాలు అయిపోయింది అది మీకు. మళ్ళీ మీరు కూడా రాండి ప్రజల్లోకి, గడప గడప మేము పోదాం. అప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఉంది, పెన్షన్లు ఎన్ని ఉన్నాయి. ఒకవేళ వాస్తవం అంటే వాస్తవాలు చెప్తారు వాళ్ళు ప్రజలు. మనం ఏదో మీడియాలో కూర్చొని ఇష్టానుసారం మాట్లాడము, వాళ్ళు మాట్లాడము, మేము మాట్లాడము, మా పార్టీ మాట్లాడము, వాళ్ళు మాట్లాడము. ఈ 2 ఏళ్ళ నుండి ఆదోని ప్రజలు విసుగుచ్చుకుపోయినారు. అది ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడంలే, ఎవడు ఏమి పోస్టులు మాట్లాడుతారో అర్థం కావడంలే. ఆ కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఎవరు మాట్లాడాలో, ఎవరు దాన్ని ఇస్తున్నారో. ఇంకా మీనాక్షి అనేది సైలెంట్ అయిపోయినారు. ఒక పెద్ద అతిని అంత ఇంత గౌరవం ఉంది మీనాక్షి గారికి. ప్రజల్లో కూడా గుర్తింపు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందంటే మీనాక్షి ఉండేది. కానీ అది సైలెంట్ అయిపోయినాడు, ఎక్కడికో బయట రావడం లేదు. తెలుసు అతనికి వాస్తవాలు. వాళ్ళు ఎవరో ఇంకా చిన్న నాయకులంట ఇష్టానుసారం వాళ్ళు ఏం మాట్లాడితే నోటికి వచ్చి మాట్లాడతారు. నేను ఇష్టంగా ఒకటే చెప్పాను, నువ్వు ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఇప్పుడు మా సాదా మహిళ కాదు నువ్వు. అక్కగారు మీరు మాట్లాడితే ఖబర్దార్, నీ అంత చూస్తా, వైఎస్ఆర్ పార్టీ గూండాలు ఇష్టానుసారం నోటికి వచ్చినట్లు ఏం వచ్చినా అది మాట్లాడుతుంది. అది పద్ధతి కాదమ్మా. నువ్వు ఇప్పుడు ప్రెసిడెంట్లో ఉన్నావు, నువ్వు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నావు, నువ్వు మంచి మాటలు మాట్లాడుతూ నీ మాటలు కూడా పబ్లిక్ యూజ్ చేసుకుంటుంది. నువ్వు అప్పుడు సామాన్య కార్యకర్త, అప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినావు. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నువ్వు అంటే నీ కింద 7 నియోజకవర్గాలు ఉంటాయి. నువ్వు ఎలా మాట్లాడాలా, ఎలా ప్రజల్లోకి నీ వాయిస్ పోవాలని చెప్పి ఒకసారి గుర్తించి మాట్లాడాలని చెప్తున్నా. ఇంకా ఈ పథకాల గురించి చెప్తే మళ్ళీ ఇంతవరకు ఇది అయిపోయింది. తర్వాత ఈ 15,000 ప్రతి ఒక్క మహిళకి ఇస్తా అని చెప్పినారు. అప్పుడు ఇంతవరకే ఒక మహిళకి 15,000 ఇవ్వడం ఎప్పుడు ఎక్కడ చరిత్ర లే. 2 ఏళ్ళ నుండి 18,000 15,000 అది నెలకు 15,000 అది 18,000 అవుతుంది మామూలు 12 నెలలకు అయితే. ఇంతవరకు ఒక మహిళకి ఇచ్చారా? ఇలా అదే మన వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ నవరత్నాల స్కీమ్లో మనం ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మహిళకి ఎవరైతే వయసు నిండిందో 45 ఏళ్ళ లోపల వాళ్ళకి దాదాపుగా 18,000 ఇచ్చిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి. మేము గడపడప్పుడు తిరిగినాం, మీరు కూడా మా ఇంట వచ్చినారు, మీరు కూడా వాస్తవాలు కూడా చెప్పండి ప్రజలకు కూడా. అప్పుడు ఇచ్చారు. మరి ఎందుకని ఇది ఇలా? ఈ సూపర్ సిక్స్లో మంచి స్కీమ్ అది, మరి ఇలా అది కూడా ఇలా. ఇంకా బీసీలకి 50,000 పెన్షన్ అది ఇలా. ఇదే ఇలా మామూలు రెగ్యులర్ పెన్షన్లు ఏమైతే చెప్పినాడో 4,000 దాంట్లోనే ఇంత మన నేను చెప్పేది ఒక మున్సిపాలిటీ ఒకటే, మిగతా చెప్పడం లేదు. మొత్తం స్టేట్ వైడ్ డేటా అయితే చాలా కొన్ని లక్షల్లో కోట్లలో వెళ్ళా పెన్షన్లు, లక్షల్లో పెన్షన్లు వెళ్ళా. కానీ అవన్నీ ఎగరగొట్టినాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజుకి 2 ఏళ్ళు అయిన తర్వాత మేము చెప్తున్నాం ఇవన్నీ వాయిస్. ఒక మున్సిపాలిటీ తోటే నేను తీసుకున్న సబ్జెక్టు. మా మున్సిపాలిటీ మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు ఉంటాయి స్టేట్లో, ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయి స్టేట్లో, ఇవన్నీ లెక్కేస్తే దాదాపు కొన్ని లక్షల మంది పెన్షన్లు ఎగరగొట్టినాడు. డిజేబుల్డ్ అయితేనేమి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితేనేమి, ఏ ఒక్క పెన్షన్ కూడా ఇంతవరకు రాలే కొత్తవి. ఇంకా ఇటువంటి స్కీములు ఎన్నో చెప్పినాడు. ఇంకా రైతులది అంటావా? ఇంకా రైతులకు అందరూ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మాకు పడ్డాయి 2,000. ఇప్పుడు మేము కూడా రైతులే, మా అకౌంట్లో కూడా 2,000 పడ్డాయి. కానీ స్టేట్కి పడలే మాకు. అంటే ఎగ్జాంపుల్గా నేనే చెప్తున్నా, నేను కూడా మా భూములు మేము కూడా సర్వే నెంబర్లు ఉన్నాయి, మాకు ఉన్నాయి. మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 2,000 వేసినాడో 2 సార్లు మాకు పడినాయి. దాన్ని కలుపుతూ స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఇస్తుంది రైతులకి. కొంతమంది పడినాయి, కొంతమంది పడలే, అరకొర. సేమ్ ఈ గ్యాస్ ఎట్లో సేమ్ అది కూడా అంతే, ఎవరికి ఫుల్ఫిల్గా ఎవరికి వేయడంలే. ఇంకా తర్వాత చెప్పింది ఏమి, నిరుద్యోగ భృతి అంటే చదువుకొని ఎవరైతే డిగ్రీ పాస్ అయింటారో వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి నెలకి 3,000 ఇస్తా అని చెప్పినాడు. ఏ ఒక్క ఉద్యోగం అంటే ఎవరికైనా ఒక స్టూడెంట్కి కానీ, ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఉద్యోగం కానీ ఎవరికైనా కానీ ఇచ్చాడా 3,000? అది ఈలే.
ఇంకా పెళ్లి కానుకలంట, తర్వాత ఆ కానుక ఈ కానుక ఏదేదో దండి చెప్పడం లేదు. అవన్నీ వద్దు మనకి. ఇప్పుడు మనకి మెయిన్ 6 వచ్చేసి ఇవే మెయిన్. ఈ 6లోనే పూర్తి ఇబ్బంది. ఇంకా వాలంటీర్ గురించి చెప్పినారు. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాడు, అందరూ చెప్పినాడు మేము 10,000 పెంచుతాము, అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పి. ఆ ఉండిన స్కీములు ఇచ్చాకే లేదు. వాళ్ళు సూపర్ 6లో ఏమైతే చెప్పినారో దాన్ని రికార్డ్గా బైండ్ ఓవర్గా వాళ్ళు చెప్పినారు, దాన్నే ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు. ఇటువంటి స్కీములు ఇంకా యాడిస్తారు చెప్పు వాళ్ళు. ఇంకా ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ అది ఇవ్వడంలే. ఈరోజు చాలామంది మా దగ్గరకు వస్తుంటారు. ఇప్పుడు భీమా కాలేజే ఉంది, ఇంజనీర్ కాలేజ్ మాదే. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి ప్రొద్దులంతా అప్పట్లో మేము భీమా కాలేజ్ పెట్టారు మా వాళ్ళు. ఫీజు రీయింబర్స్మెంట్ కట్టక, గవర్నమెంట్ రాక, వాళ్ళు కట్టుకోలేక మా రిటర్న్ అంటే వాళ్ళకి ఏదైతే ఒరిజినల్స్ ఆడ పెట్టారో కనీసం మా ఒరిజినల్స్ మాకు ఇవ్వండి, మేము వేరే దగ్గర చేరుతాము, మేము ఉద్యోగాలు చిన్న ఉద్యోగాలు చేసుకుంటామంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది? లేదండి మీరు ఆల్రెడీ మేము ఫీజు కట్టినాము, అక్కడ ఎవరైతే గవర్నమెంట్కి ఉంటుంది అది 30,000 ఎంత ఉంటుంది, అది యాక్చువల్గా గవర్నమెంట్ వీళ్ళు ముందే పే చేయాలి, ఎవరు కాలేజీ వాళ్ళు. తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా విద్యార్థులు పడుతుంది. ఆ విద్యార్థులు పడంలే. ఆ పడలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మీ యొక్క డ్యూ ఏదైతే ఉందో మీరు కట్టండి, మేము సర్టిఫికేట్ ఇస్తామంటారు. అది వాస్తవమే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పే చేసినారు గవర్నమెంట్కి. ఎవరు కాలేజీ యాజమాన్యం పే చేసినారు. వాళ్ళకి ఏం రావాలి? గవర్నమెంట్ వాళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీ పడాలా, అది పడలే. పోయి సర్టిఫికేట్లు అడిగితే ఇయ్యరు. మాతో ఎంతమంది అట్లా వచ్చారు. లాస్ట్కి మేమేదో రికమెండ్ చేసి ఏదో ఇవ్వండి, ఒకటో రెండు చెప్తాం మా పర్సనల్ తక్కువ వాళ్ళు. ఇటువంటి మా దగ్గర రానే వాళ్ళు ఇంకా కొన్ని లక్షల మంది, అంటే వేల మంది ఉంటారు. స్టేట్ వైడ్లో వేస్తే కొన్ని లక్షల మంది ఉంటారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్లో. విద్యార్థులు ఒక ఇబ్బందే. ఇంకా ఆరోగ్యశ్రీ అంటావా, అది నిర్మాణం చేశారు. ఆరోగ్యశ్రీ గతంలో 25 లక్షల వరకు ఇచ్చేవాడు మన జగన్మోహన్ గారు. దాన్ని ఆరోగ్యశ్రీ నిర్మాణం చేసి ఇప్పుడు ఏం పెట్టినాడు? ఇంటి దగ్గర ఇస్తారు వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్. ఎంత? 15,000, 12,000, 20,000, 30,000 ఏమంటే నెలకు ఒక 10, 20 ఇస్తారన్నమాట. అది ఏమి? వాళ్ళు ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇంకా ప్రతి ఒక్కరు దాన్ని ఒక పండగ వాతావరణం అన్నమాట, మేము ఇచ్చామని చెప్పి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లక్షలు కానీ ఒక్కొక్క అంటే తెలియదు, అది పబ్లిక్ తెలియదు. 3 లక్షలు కానీ 5 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఫ్రీ చేసిండు అప్పుడు, అందరూ తెలుసు అది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? ఆరోగ్యశ్రీ నిర్ణయం చేస్తే ఎన్నో కొన్ని కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజులు కూడా ఆరోగ్యశ్రీ కూడా చేస్తాడు దాన్ని. ఇది ఒక ఆరోగ్యశ్రీ గురించి. ఇటువంటివి ఈ స్కీమ్స్ గత 2 ఏళ్ళలో మీరు చేయలేరు కాబట్టే మేము మా జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ 2 ఏళ్ళ వెన్నుపోటు కార్యక్రమాన్ని మేము ప్రజల్లో తీసుకోబోతుంటే దాన్ని వారు జీర్ణించుకోలేదని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటే మేము సూపర్ 6 ఇచ్చినామని చెప్పి మేము దాన్ని ప్రజల్లోకి అబద్ధాలుగా వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని అబ్బడాలు వేస్తారు మా పక్క మా మీద అని చెప్తున్నారు. మేము ఎవిడెన్స్తో సహా చెప్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ఎవిడెన్స్ పోయి మీరు చూపించండి. ఇదే మున్సిపాలిటీ పోండి, లేకపోతే ఎక్కడైనా పోండి. ఇదే పెన్షన్స్ ఆదోని మున్సిపాలిటీలో గతంలో ఎన్ని పెన్షన్లు ఇచ్చినారు, ఇప్పుడు ఎన్ని పెన్షన్లు ఉన్నాయి, అది రికార్డుగా మేము ఇస్తున్నాం, మీకు కూడా ఇస్తాము. మీరు పోయి అడగండి వాళ్ళని. సార్ వాళ్ళు ఈ రికార్డు ఇచ్చారంట, మరి మీరు కూడా రండి మున్సిపాలిటీకి రండి, మీ ఎదురుగా కంప్యూటర్ ఏదో ఓపెన్ చేస్తారు, దాంట్లో చూద్దామని చెప్పండి. వాళ్ళు కూడా మేమేదో అబద్ధాలు ఇచ్చారనుకుంటే ఏదో మేము సృష్టించామనుకుంటారు వాళ్ళు. అది కాదు, మేము వాస్తవంగా తీసుకొచ్చాం దాన్ని. మిగతా డిపార్ట్మెంట్ అడిగినాం మేము. ఈ గ్యాస్ డిపార్ట్మెంట్లో అయితేనేమి వీళ్ళైతే వాళ్ళు ఇలా మాకే లేదు సార్ మాకు ఇచ్చే చేత కదా మేమేదో ఈ మున్సిపాలిటీ ఏదో ప్రతి ప్రోగ్రామ్ మేము తెచ్చుకున్నాం దాన్ని ఏదో అంటే మీకు ఎవిడెన్స్ కావాలని చెప్పి. అంటే ఊరికే మాట నమ్మరు కదా ఎవరైనా కానీ, ప్రజల నంబరు మీరు నమ్మరు. ఏదో లేక దిన్నం ఏదో నెల నుండి పెడతారు కదా ప్రోగ్రాంలు అన్నీ. గిబ్జాలు అనుకుంటా వాడు ఇట్లా వీడు ఇట్లా, ఆ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు, వాడేమి వీడేమి, ఇవన్నీ మాటలు. ఇవన్నీ ఎవరో ప్రజలు మాట్లాడుకునే మాటలు మనం మీడియా ముందు మాడుతున్నామంటే మళ్ళీ ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు మన నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో ఆల్ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వైఎస్ఆర్ అని చెప్తున్నాను. అందరూ ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను. ఒక సిస్టంతో మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతూ మేము రేపు అంటే 12వ తారీఖున పెద్ద ధర్నాగా అంటే ప్రజల్లోకి తీసుకోబోతున్నాం. దానికి ప్రతి ఒక్క కార్యకర్త అయితేనేమి, ప్రతి ఒక్క నాయకులు, ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ ఎంపీటీసీలు, తర్వాత సర్పంచ్లు, అంటే ఎంపీటీసీలు ఇప్పుడు ఉంది టైం ఉంది వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ఎంపీటీసీలు అయితేనేమి, ఎక్స్ సర్పంచ్లు, తర్వాత ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మా వైఎస్ఆర్ సాయిప్రసాద్ గారి ఆదేశాలు ఇవ్వమని చెప్పినాడు. కాబట్టి దీన్ని త్వరలో తీసుకొని రేపు పెద్ద ఎత్తున రావాలా. ఎందుకంటే ప్రజలు కూడా కనపడాలా, ఈ యొక్క ధర్నా ఎందుకు చేస్తారు ప్రజలని చెప్పి. అందుకే నేను సోషల్ మీడియా ముందు ఈరోజు ఆ రోజు అయితే మాకేం యాక్చువల్ అయితే ఈ ప్రోగ్రామ్ రేపే వేయాల్సి ఉంది మేమంతా సోషల్ మీడియాలో. కానీ మేము పోయి నిన్న మున్సిపల్ 2000 దగ్గర పోయి అడిగితే సార్ మైక్ పర్మిషన్ ఇలా ఓన్లీ ర్యాలీ పర్మిషన్ ఇచ్చాడు మనకి. మైక్ పర్మిషన్ ఇవ్వకున్నప్పుడు ఇంకా మైక్లో మాడుకున్నప్పుడు ఆ వాస్తవాలు తెలుగు ప్రజలకి. కాబట్టి ముందే ప్రెస్ మీట్ పెట్టి ఈ వాస్తవాలను మేము చెప్తున్నాము. కాబట్టి రేపు దీన్ని గమనించుకొని ప్రజలు అత్యధికంగా మళ్ళీ ఈ కార్యక్రమాన్ని 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి వాళ్ళు ఏ మోసం చేసినారు, మరి చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పొడిచినాడు. గతంలో చంద్రబాబు నాయుడు 4 ఏళ్ళు సీఎం అయినప్పుడు ప్రతి ఒక్కసారి వెన్నుపోటు పొడిచే ప్రభుత్వం తీసుకొచ్చినాడు. ఎప్పుడు ప్లెయిన్గా రాలేదని అది ప్రజలు కూడా గమనించారు. ఆ రోజు
కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు రాబో రోజుల్లో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. రేపు తప్పకుండా ప్రతి ఒక్క సర్పంచులు అయితేనేమి కార్యకర్తలు పల్లెల వాళ్ళు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున 9 గంటలకి మా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్కి రావాలి. అక్కడ నుండి మన అంబేద్కర్ విగ్రహం కాడ వరకు పెద్ద ర్యాలీ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి చెప్తున్నా. ఇంకో లాస్ట్ విషయం ఒకటి చెప్తున్నా నేను. మొన్ననే మన పార్సారథి ఎమ్మెల్యే గారు హౌసింగ్ బోర్డు ఈ జనతా హౌస్ అని చెప్పి పోయినాడు జగనన్న కాలనీకి. పోయి ఇష్టానుసారం మాట్లాడినాడు. ఏదో అన్ని తిన్నారు ఇన్ని తిన్నారు, సాఫ్ట్వేర్ తిన్నారు, తర్వాత మనోజ్ రెడ్డి తిన్నాడు, తర్వాత వాళ్ళు రైతులకి ఇంత ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారని చెప్పి. అక్కడ జరిగిందేమి? మనకు దాదాపుగా 9,327 పట్టాలు ఇచ్చారు మనకి. అంటే మేము ఇచ్చింది ప్రజలకి, అంటే జగనన్న కాలనీలో మేము ఇచ్చింది 9,327 పట్టాలు. దాంట్లో 4,850 హౌసింగ్ ఓల్డ్ అయినాయి, అంటే కట్టేకి మొదలుపెట్టినారు. అంటే వాళ్ళంతా ఇది చేసుకొని ఎవరైతే బెనిఫిట్స్ ఉన్నారో వాళ్ళని అప్లోడ్ చేసుకొని వాళ్ళు కట్టేకి పెడితే 9,000 జిల్లాల్లో 4,000 స్టార్ట్ అయినాయి, 4,500 స్టార్ట్ అయినాయి. దాంట్లో వచ్చేసి అంటే సిమెంట్ కానీ తర్వాత వాళ్ళకి ఇచ్చిన లేబర్ కానీ ఏదో కాంట్రాక్ట్ కట్టి ఏదో కొన్ని మన సాయిబసారెడ్డి గారు తిన్నాడని చెప్పి చెప్పాడు కదా మన పార్సారథి ఎమ్మెల్యే గారు. సాయిబసారెడ్డి కాంట్రాక్ట్ చేస్తూ కాంట్రాక్ట్తో కుమ్మాకి అయ్యి 126 కోట్లు తిన్నాడని చెప్పి మీ ముందే చెప్పినాడు. అది జరిగింది వాస్తవము. మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? ఒక ఇంటికి 1,80,000. ఆ 30,000 ఏదైతే ఉంది చూడదు మహిళలు ఇస్తారని చెప్పి మనకు లేదు, అది మున్సిపాలిటీకి లేదు, ఓన్లీ పల్లెల కొట్టే ఉండేది. అది బాగా చెప్పాలి. దాంట్లో కూడా కలిపాడు దాన్ని. అంటే 1,80,000 ప్లస్ 30,000 అంటే 2,10,000 ఒక ఇంటికి ఇచ్చారు గవర్నమెంట్ అని చెప్పి. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో 1,80,000 ఇచ్చింది వాస్తవమే, కానీ 30,000 తీసుకోలే, మున్సిపాలిటీకి లేదంట. ఇది నేను కూడా అడిగినాను హౌసింగ్ బోర్డులో, సార్ ఇది 30,000 అనేది మున్సిపాలిటీలో లేదు, ఓన్లీ పల్లెల కొట్టే ఉంది, అది 30,000 ఇస్తే ఇల్లు కడతామని చెప్పి మున్సిపాలిటీలో లేదు అని చెప్తున్నారు. లేదంటే వాళ్ళు చెప్పింది డేటా అది. తర్వాత ఆ సిమెంటు అన్నీ కలిపితే ఇప్పుడు 5,000కి లెక్కేసుకోండి, 5,000కి 1,80,000 లెక్కేస్తే దాదాపుగా 90 కోట్లు అవుతుంది. దాంట్లో వీళ్ళు ఇచ్చిన పేమెంట్ ఎంత? 70 కోట్లు వాళ్ళు పేమెంట్ చేశారు. మరి మిగతా 126 కోట్లు తిన్నాడని చెప్పి సాయిబ్ గారు చెప్తున్నారు. అది ల్యాండ్ అక్విజిషన్, అది వేరే మళ్ళీ అమౌంట్. అది ఓన్లీ ఇది ప్రాజెక్ట్ ఒకటే, అంటే కట్టింది ఇవ్వాల్సింది కన్స్ట్రక్షన్ దాని కోటే ఇవన్నీ. మరి 126 కోట్లు ఎట్లా? వాళ్ళు ఇచ్చిన 70 లక్షలు ఎక్కడ? దాదాపుగా 70-80 కోట్లు సాయిబ్ తిన్నాడని చెప్పి చెప్పడము. అక్కడ జరిగింది వాస్తవం. మేము అక్కడ పోయి కడితే కూడా ఇంకా ఇండ్లు కంప్లీట్ కాకముందే ఇస్తారా వాళ్ళని పేమెంట్లు? అంటే వాళ్ళు ఉద్యోగాలు పోవా వాళ్ళవి? వాళ్ళు ఏం చెప్పినాడు? పేమెంట్ అంతా వచ్చింది, సాయిబసారెడ్డి తిన్నాడు, వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాంట్లో తిన్నారు, కుమ్మక్కైనారు. మేము డేటా చేపించి చూపిస్తే దాదాపుగా సిమెంట్ ఎంత వాడినారు, స్టీల్ ఎంత వాడినారు, దానికి శాండ్ ఎంత వాడినారు, తర్వాత కాంట్రాక్ట్గా డబ్బులు ఎంత ఇచ్చినారు, మొత్తం డీటెయిల్స్ వాళ్ళు ఇచ్చారన్న మనకి. మరి దాని ప్రకారం చూస్తే 126 కోట్లు కాలే వాళ్ళకి. ఇంకా ఇండ్లు కంప్లీట్ అయితేనే ఆ డబ్బులు వస్తాయి, 126 కోట్లు రిలీజ్ అవుతాయి. కంప్లీట్ కాకముందే ముందు ఎవరైనా కాంట్రాక్ట్కి ఇస్తారా డబ్బులు? 126 కోట్లు. ఇప్పుడు ఈడ చూస్తే కాంట్రాక్ట్లు కొన్ని కోట్లు పెట్టి కాంట్రాక్ట్లు మేము చేసినాం, మాకు బిల్లు ఏంటప్పు అంటే ఇవ్వడంలే. ఇంకా బిల్లు వర్కే కంప్లీట్ కాలే, అప్పుడే 120 కోట్లు అప్పుడే అందిందంట కాంట్రాక్టర్కి. అది కాంట్రాక్ట్ తిన్నాడని చెప్పి మన పార్సారథి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ వాస్తవాలు తెలాలని చెప్పే ఈరోజు మీకు చెప్తున్నా. కాబట్టి ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం చేసినటువంటి దగాకోరు, వాళ్ళు చేసిన వెన్నుపోటు కార్యక్రమాన్ని రేపు ప్రజలకు తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టినాం మేము. తప్పకుండా ఈ కార్యక్రమానికి మామూలు పార్టీలకు అతీతంగా ప్రజలు కూడా దీంట్లో పాల్గొనాలి. ఎందుకంటే ఆ రోజు మేము సాయిబసారెడ్డి గారు గడపడం పోయినప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతుండ్రు, ఏమమ్మా ఏం వచ్చాయి మీకంటే, మాకు సార్ మాకు అన్నీ వచ్చినాయి, కాలువ బాగాలేదు, లైట్ లేదు అని చెప్తుండ్రు. ఇప్పుడు ఎవరన్నా అడుగు, మాకు అది రాలే, ఇది రాలే, ఏది రాలే, అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాలే, మేము ఎందుకు ఓట్లు వేసినామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ రాబో రోజుల్లో మరి రేపు అయిన తర్వాత, మా ధర్నా అయిపోయిన తర్వాత మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టొద్దండి. ప్రతిపక్ష నాయకులు ఏమున్నా ప్రెస్ మీట్ పెట్టాలంటే మరి మేము కూడా ఆఫీస్కి వస్తాం, మీరు ఆఫీస్కి రండి, వాస్తవాలు ప్రజలకు చెప్దాం. ఒకవేళ మీరు పెన్షన్లు ఇచ్చుంటే పెన్షన్లు ఇచ్చామని చెప్పండి, ఇన్ని ఇచ్చామని చెప్పి. అంతేగాని మరి మేము రేపు ధర్నా చేసిన తర్వాత మరి వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు. కాబట్టి ముద్దగానే చెప్తున్నాను, ఇవన్నీ ఎవిడెన్స్తో, వాళ్ళు కూడా ఎవిడెన్స్తో సహా రావాలా. ఏమన్నా మాట్లాడాలంటే మేము 12వ తారీఖు ధర్నా ఉంది, అది చేస్తే వాళ్ళు బయటకు వస్తారు, మేము ఏదో ఒకటి మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా మా మీద వస్తారు, మేము అది ఇచ్చాము, ఇది ఇచ్చాము. ఏమి ఇచ్చినా కానీ మేము చెప్పేది ఒకటే, మీరు ఆఫీసుల్లో పోయి మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి రికార్డ్గా
మీరు తీసుకువచ్చి దాన్ని ప్రజలకు చూపిస్తే మేము కూడా చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకుంటాం. ఎవరైనా కానీ ప్రజలు చేయాలి సేవ. ఈరోజు పార్టీలకు అతీతంగా టీడీపీ అయితేనేమి వైఎస్ఆర్ అయితేనేమి ఎవరితో కానీ సంబంధం లేదు. ఇప్పుడు దైవాధీనం గెలుపుకోవటం దైవాధీనం గెలిచిన తర్వాత ప్రజలు చేయాల. మీరు గిన అది కరెక్ట్ చేసింటే గిన మరి మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం. కానీ విత్ రికార్డుగా రావాలా. ఈరోజు మేము ఏదో ఒకటే వచ్చాను నేను రికార్డుగా, అది ఒకటి హౌసింగ్ బోర్డు ఒకటి, మిగతా మేము అడిగితే మాకు ఇలా డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి ఇది మున్సిపాలిటీలో కూడా పోతే వెరిఫై చేసుకుంటే ఇది కూడా కరెక్ట్ ఉంటుంది. 2 ఏళ్ళలో ఒక్క పెన్షన్ కూడా అంటే ఒక్క పెన్షన్ రాలే, అది అంటే వాస్తవమే. ఎందుకంటే మా ఎక్స్ కౌన్సిలర్ ఈడ ఉన్నారు, మీరు ఈడ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏది కూడా పెన్షన్ అంటే వాళ్ళు పంట వాతావరణం చేసుకుంటారు కదా. కాబట్టి అది 2 ఏళ్ళు ఉంటే ఒక్క పెన్షన్ ఇలా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ప్రూఫ్తో సహా మీకు కూడా కాపీ ఇస్తాం. ఇప్పుడు దాన్ని పెట్టుకొని మరి రాబో రోజుల్లో కూడా మా వైఎస్ఆర్ ప్రభుత్వము మళ్ళీ వీళ్ళు చేసే కూటమి ప్రభుత్వం యొక్క దగాకోరు మాటలు అయితేనేమి, వాళ్ళు చేసే దౌర్జన్యాలు అయితేనేమి, వాళ్ళు చేసే ఇంకా ప్రజలకి ఇబ్బంది ఏమైతే పెడతారో వాటన్నిటి మీద ఎదురిస్తూ ప్రతి ఒక్క కార్యకర్త అయితేనేమి, ప్రతి ఒక్క నాయకుడు కూడా మరి ప్రజలంటే ఉండి ప్రజలకి ఏమైతే సూపర్ 6 వాగ్దానాలు చేశారో దాన్ని ఇప్పించిన తరకు మేము పోరాడతాం. వాళ్ళకి ఇవ్వకపోతే కినా ప్రజలలో వాళ్ళు చీరని కొడతారు. కాబట్టి మాకు ఆ సంబంధం లేదు. రాబో రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోతాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మేము చెప్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ రాబో రోజుల్లో ప్రజలు కూడా ఎవరికైతే మంచి ఓటు అంటే రాబో రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వస్తున్నాయి మాకు, దాన్ని కూడా ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే ఎమ్మెల్యేలు మోసపూరిత వాగ్దానాలు చేసి గెలిచినారో మన వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మీరు కూడా ప్రభుత్వం సూపర్ 6 ఇచ్చిందా లేదా, ఇచ్చింటే ఓట్లు వాళ్ళకేయండి, అది వాస్తవమే. ఇవ్వకపోతే మాత్రము ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే వాగ్దానాలు ఫెయిల్ అయినారో వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే ఇప్పుడు వాగ్దానాలు నెక్స్ట్ రాబో రోజుల్లో ఎవరైతే మంచిగా చెప్తారో వాళ్ళకి ఓట్లు వేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముగించుకుంటున్నాను. ఇంకా అదే పెట్రోల్ డీజిల్ అంతా ఏమైనా మేము పెట్రోల్ డీజిల్ అంటే ఆ వార్ అంటారు. ఈడ లోకల్ గురించి మేము చెప్పాయా మీ కర్ణాటకలో అంత ఉంది ఈడ ఉంది కొద్దిగా వేట తగ్గట్టు మేము చెప్తే ఇది కాదు, అది వార్ ఉంది, వార్ గురించి మేము చెప్తున్నాము. ఆ వార్ పడింది కదా, వార్ పడిందిలే మొత్తం త్రూఅవుట్ వరల్డ్ పడింది వారు. మేము చెప్పేది ఏమి ఆంధ్రాకి కర్ణాటకకి ఎంత తేడా ఉంది, దాన్ని తగ్గించుకోండి, వేట తగ్గించుకోండి. గతంలో రాజశేఖర రెడ్డి ఏం చేశాడు అప్పట్లో సీఎం ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గ్యాస్ పెంచితే 50 రూపాయలు స్టేటే భరించింది అప్పుడు ఒక గ్యాస్ సిలిండర్కి. అందరూ తెలుసు, మీకు కూడా తెలుసు. అలా పద్ధతిలోనే ఈరోజు పెట్రోల్ డీజిల్ ఏమైతే పెరిగిందో వేట కనీసం 2-3 రూపాయలు తగ్గేయండి, భారం తగ్గేయండి ప్రజలకి. సరే గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ స్టేట్కి ఒకటే రేట్ ఉంటుంది, అది కానీ స్టేట్ డిఫరెంట్ ఉంటుంది వేట సిస్టంలో. ఆ వేట తగ్గించే మేము అడుగుతున్నాం అంతే. మీరు ఏదో చెప్తే లేదు వారబడిందంట, దానికి సంబంధమా? ఒకవేళ వారబడి ఉండొచ్చు, వాళ్ళకి ఏదో బ్యారల్ రేటు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మీకు స్టేట్ అడుగుతాం, మేము వేట తగ్గేయండి అని చెప్తున్నాం. పెంచిన వేటలో మీరు తగ్గేయండి, రేపొద్దున మళ్ళీ ఇట్లా ఉండదు కదా, మళ్ళీ బ్యారల్ రేటు తగ్గుతుంది, మరి అప్పుడు మీ వేట మీకు వస్తుంది, మరి పెంచుకోవచ్చు. అంతేగాని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇబ్బంది పెట్టడం అని చెప్పి అంటే దొంగ అంతనమాట. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇటువంటివి చెప్పుకోకుండా మంచి పద్ధతిలో పోతే బాగుంటుందని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇక్కడ ఎక్స్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఇక్కడ ఎక్స్ కౌన్సిలర్లే, వాళ్ళు కూడా తెలుసు ఈ వాస్తవాలన్నీ. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళు చేసినారు పరిపాలన. ఆ 5 ఏళ్ళలో ఎంత గడప వాళ్ళంతా తిరిగారు సాయిశ్వరుడు అంట, ఎక్కడ పోయినా కానీ మంచి మార్కులే. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ ప్రజలు మోసగించి మరి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు, మరి మేము తప్పు చేసినామని చెప్పి. ఆ తప్పును ఎలా చేశారని చెప్పి మేము ప్రజలకు చెప్తున్నాం. అంతే తప్పితే దీని గురించి విమర్శించే అవసరం లే మాకి, వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి రాబో రోజుల్లో మీరు కూడా వాస్తవాలతో బయటకు వస్తే బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నా. నా పేరు చంద్రకాంత్ రెడ్డి, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్.